ఒక్క వస్తువు ఇంట్లో అవసరం ఏదో ఊరాళ్ళు మనమే ఏంటి సామాన్లు బయటేస్తున్నారు? ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఇల్లు కాదు, ఈ ఊరే ఖాళీ చేయాలి. ఎందుకు చేయాలి? ఏం తప్పు చేశావని చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటండి, మా ఇంట్లో సామాన్లు బయట పడేస్తూ నాకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు? నా ఇల్లు అంటున్నావు, ఇదేమన్నా నీ బాబుగాడు కట్టించినిలా? మీ బాబుగాడు కట్టించిందే అనుకోండి, మీ ముత్తాత గారి ముల్లే అనుకోండి, అసలు ఈ ఊరు మొత్తం మీ జేజమ్మది అనుకోండి, అయినా ఇల్లు ఖాళీ చేయమడానికి ఒక కారణం ఉండాలిగా. పంతులమ్మవి పాఠాలు చెప్పడమే కానీ నేర్చుకోవడం తెలీదా? మర్యాదగా మాట్లాడు. ఎక్కువగా మాట్లాడితే మీ అన్నయ్య రెండో చేయి కూడా కట్ అయిపోతుంది. వెళ్ళిపోమ్మనగానే వెన్ను చూపించేవాడినైతే పాకిస్తాన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు పెట్టే బిర్యానీ తిని 2 చేతులతో క్షేమంగా తిరిగి వచ్చేవాడిని. తెగిపడిన చేతినే స్థన్గంలా పట్టుకుని శత్రువుని తరిమి కొట్టిన చరిత్ర నాది. అంత చరిత్ర ఉన్నవాణ్ణి ఈ ఊళ్ళోంచి తరిమి కొడితే బాగుండదనే మాటలతో చెప్పాను. మా బుచ్చన్న మనిషి మీద దౌర్జన్యం చేశావు కాబట్టి ఇక ఈ ఊళ్ళో ఉండే హక్కు నీకు లేదు. నువ్వెవడివి నా హక్కుల గురించి హద్దుల గురించి మాట్లాడటానికి? ఈ నేల నా కన్న తల్లి, కంటి బిడ్డ కన్న తల్లి గుండె మీద నుంచి ఒడిదాకా ఎక్కడైనా హాయిగా ఆడుకుంటాడు. ఈ భరతమాతకి కంటి నుంచి కాలిదాకా ఎక్కడ చేరినా హక్కును చేర్చుకునే గుణం ఉంది. ఈ గుణాలు అణాలు మన దగ్గర జాంతానాయి. మా బుచ్చన్న ఆర్డర్ వేశాడు, ఇక ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వం భూమి ఇచ్చినా సరే దాన్ని వదిలిపెట్టి వెళ్లవలసిందే. చెల్లెలు టీచర్ అయినా సరే రాజీనామా చేయవలసిందే, లేదా పాకిస్తానోడు హ్యాండ్ మాత్రమే తీసుకెళ్లాడు, నేను నీ గుండెని తీసుకెళ్తాను. పెళ్లిపేట్ల మీద నీ పెళ్ళానికి 3 ముళ్ళు వేస్తున్నప్పుడు అక్షింతలు వేయటానికి వచ్చిన నీ బుచ్చన్న, ఒరే నీ పెళ్ళాం బాగుందిరా అంటే పీటల మీద నుంచి డైరెక్ట్ గా నీ పెళ్ళాన్ని వాడి పడగదికి పంపే రకం నువ్వు. ఏంద్రా ఆయన అన్న మాటలో తప్పేంద్రా? బుచ్చన్న కోసం ప్రాణాలు తీయటానికైనా సిద్ధపడ్డా నువ్వు రేపు నీ పెళ్ళాన్ని వాడి దగ్గరకు పంపవునా నమ్మకం? ఎందుకురా, ఎందుకు ఖాళీ చేయాలరా వాళ్ళు? పశువులు దోలే బందెల దొడ్డిగా మారిన బడిని గుడిగా మార్చినందుక? దేశాన్ని దోసుకోవడానికి వస్తున్న పాకిస్తాన్ వాళ్ళని నిలేసినట్టు ఈ ఊరిని దోసుకుంటున్న ఆ సర్పంచ్ గారిని నిలదీసినందుక? రేయ్, దూసుకొస్తున్న తోటాలకు ఎదురు నిలిచిన గుండెరాది నీలాంటి నీ బుచ్చన్న దొరలాంటి ఊర కుక్కల అరుపులకు భయపడే గుండె కాదు. సిగ్గులేని దరిద్రుడా, పుట్టాడు పుటక. మీరు రౌడీలరా, మొత్తం లోపల పెట్టండి సామాన్, పూచిగా పొలం బయట ఉండదు. వాసు, అక్క 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 ఏంట్రా, ఏమైంది? అక్క ఇంకా ఏమైందంటావేంటక్క? ఇక్కడ నువ్వు కొండలు మోస్తుంటే అక్కడ నీ గుండెల్లో గుణపాలు దిగుతున్నాయి. నిన్ను కంటికి రెప్పలా కాయాల్సిన కంచే పక్క చిల్లబడి మేస్తుందక్క. నువ్వు తాగాల్సిన మళ్ళీ ఇంకో పిల్ల తాగొస్తుందక్క. ఎవరా పిల్లి? పంతులమ్మ అక్క. పంతులమ్మ నీకు తెలుసుగా? తెలుసా ఏంటి? ఈ ఊళ్ళో వాళ్ళకి పరిచయం చేసింది నేనేగా. నువ్వు పరిచయం చేసా బానే ఉంది, తను మాత్రం రవేణతో సంబంధం పెట్టుకుంది. పంతులమ్మ గురించి తప్పుగా వాగావో చెప్పుతో కొడతా. నువ్వు చెప్పు చుక్కొట్టినా చెంబు చుక్కొట్టినా తను మాత్రం నీ ఉట్టి కొడుతున్న మాట మాత్రం నిజం. రవణ వాళ్ళని ఊరు నుంచి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చాడు. అందుకని కన్నం వేసే దొంగకి తాళం చెవిస్తే బీర్వా భద్రంగా ఉంటుందని బల్పంతో స్కెచ్ చేసి రవణని పడగొట్టేసిందే. పంతులమ్మ అట్లా ఎన్నటికీ చేయదు. అబ్బా, నీది విన్నమని సక్క, గన్ను కూడా నీకు జున్నులా కనపడుతుంది. కూడా రామాయణంలో కనబడుతుందక్క. నీ ఈ ఐస్ కళ్ళక్క, అందుకే లోకమంతా చల్లగా కనపడింది. పంతులమ్మ కూడా పతివ్రత కనిపిస్తుంది. అది పంతులమ్మ కాదు. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాటాడుతున్నారా? గోళీలాట ఆడుతున్నావు. వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలు ఉన్నట్టు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్, మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చుళ్ళ అదెట్ ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కిని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడువు అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా, టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి.
అరే బామ్మర్ది ఆ. టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజా? మరి టీచర్ అమ్మ రేంజో? టీచర్ అమ్మ రేంజు అడిగడిగో. అరే బామ్మర్ది ఆ. రవణ గోడ దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, ఆ? అదో రకమైన ఆట, ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. ఏయ్, నువ్వు ఇక్కడ చేస్తున్నావు, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. ఛీ, నువ్వు మనిషివా పశువా? ఏ శిశువు అనుకుని నీ పని నువ్వు చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. ఆ? వద్దు, వద్దు, చూడొద్దు. జాగ్రత్త. నువ్వు షర్ట్ ఎందుకు ఇప్పుతున్నా? నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది ఆ, స్పాట్ సూపర్. సిరి, మీ అన్నయ్య వచ్చే టైం అయిందిగా. రేపు స్కూల్ అని కలుద్దాం. ఫస్ట్ బెల్ నుంచి లాంగ్ బెల్ దాకా ఎంజాయ్ చేద్దాం. ఏంటయ్యా నీకు ఇక్కడేం పని? అబ్బే ఏం లేదు, ఆకి మన దొడ్లో సబ్బు ఎత్తుకెళ్ళి వీళ్ళ దొడ్లో పడేసింది. అది తీసుకొద్దాం లోపలికి వెళ్ళా. సబ్బేది? వాళ్ళ సబ్బు అనుకుని టీచర్ అమ్మ తెగ రొత్తుకుంది. ఆ నొరుగు చూసి మన సబ్బు అరిగిపోయింటుందని వస్తున్నా. ఛీ, నీ సిగ్గు చితక. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలయ్యా. నిజమే చెప్తున్నాను. సబ్బు అరిగిపోవడం నిజం, నురుగు రావడం నిజం. కానీ కాకి సబ్బు పడేయడం అబద్ధం, టీచర్ అమ్మ నన్ను పడేయడం వాస్తవం. చాలా పుస్తకంలో పాఠాలు మాత్రమే నేర్పుతున్నావు అనుకున్నా, పక్కలో పాఠాలు కూడా నేర్పుతున్నావు అనమాట. మా బావ ఒక్కడికి నేర్పుతున్నావా, ఊళ్ళో మగాళ్ళందరికీ నేర్పుతున్నావా? ప్రమీల, జరిగిందంటూ తెలియకుండా మాట్లాడదు. చెప్పుతో కొడతాను. కళ్ళ ముందు బట్టలు ఇప్పదీసి గొడ్లలో దొడ్లో దూరి పందుల్లో పొరలాడి బయటకు వచ్చారు. ఇంకా పద్ధతిలో మాట్లాడుతున్నావా? కాదులేమ్మా, పతివ్రతే. కంట్లో సబ్బునురుగా పడుంటుంది, అది ఊదించుకోవడానికి పిలుచుంటుంది. వెనకటికి ఇట్లాంటిదే. అక్క మొగుడు పక్కలో దూరి ఏంటో దూరావంటే సరసానికి కాదు సవరం కట్టించుకోవడానికి అందంట. చేసుకున్న దానికి ఒక్కడే మొగుడు, ఉంచుకున్న దానికి ఊరంతా రంకు మొగుళ్ళని నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఈ ఊళ్ళో మగాళ్ళు వాళ్ళ పెళ్ళాల పక్కలో పడుకోవడం మానేస్తారు. ఇంకా దీంతో మాట్లాంటే ఉసై ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారా, తని తరవేమంటారా? నిజంగా నేను తప్పుడు దాన్ని, మీ మగాళ్ళకి వలేసేదాన్ని, మీ కాపురాలు కూల్చేదాన్ని. అందుకే ఈ విషయం తాగి చేస్తాను. పశువుకైనా ప్రేమ ఉంటుంది, కత్తి పట్టిన వాడికైనా కనికరం ఉంటుంది. నాకు పాఠాలు చెప్పడం తప్ప పక్కలేయడం తెలియదని నమ్మితే నా మీద నింద వేసిన వాడే వచ్చి నన్ను కాపాడతాడు. నన్ను బజారు దాన్ని చేసిన వాడే నేను ఉత్తమురాలని ఊరంతా చెప్తాడు. అన్నా అన్నా అన్నా, పద్దులమ్మ విషయం తాగింది. ఏ చచ్చుద్దేమో, సంసారాల మధ్య ఉండే చస్తే బతికితే చస్తే ఆ పాపం మనకి చుట్టుకుంటుందేమో. కాదు, పుణ్యం వస్తుంది. నోరు మూసుకుని ముందు పంతులు మన కాపాడండి. పంతులు మా తప్పే లేదు, వాళ్ళని ఊరు నుంచి వెళ్ళగొట్టాలని నేనే డ్రామా ఆడాను. ముందు వెళ్ళండి. ఎంత పని చేసావే నువ్వు, మనిషివేనా? అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఆ పసరు పోసే ముసలమ్మని తీసుకురండి. అమ్మా శిరీష, తొందరగా చూడమ్మా. అమ్మకి ఆడదానికి తేడా తెలియని బ్రోకర్ రాని బుచ్చిగాడు
వాడి కోసం నా చెల్లెల్ని బజార్లో నిలబెడతావరా? ఏయ్! నా బుచ్చననే బ్రోకర్ అంటావురా? చంపుతావా? కమాన్ కిల్ మీ. ఏంట్రా నరకటానికి కూడా నీ బుచ్చిగాడి పర్మిషన్ కావాలా? నన్నేమైనా మా బుచ్చన గురించి మాట్లాడితే ఏం చేస్తావు? చెయ్యి నరుగుతావు, దొంగ ఓట్లు రాయిస్తావు, మమ్మల్ని ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోమంటావు. పొమ్మటమే కాదు, ఆయన ఏం చెప్తే అది చేస్తాను. ఆయన కావాలంటే నా గుండెని కూడా కోసి ఆయన కాళ్ళ దగ్గర పెడతాను. మరి నీకేం చేశాడు నీ బుచ్చన్న? ఈ ఊరికేం చేశాడు? కాలువలు తవ్వించాడా? కరెంటు తెప్పించాడా? రోడ్డు వేయించాడా? బస్సు నడిపించాడా? పాఠశాల కట్టించాడా? ఆసుపత్రి పెట్టించాడా? అసలు ఈ ఊరికి ఏం చేశాడు నీ బుచ్చన్న? ఏమైనా చేస్తాడు. నేను అడిగితే కాలువలు కరెంటే కాదు, ఈ ఊరినే బంగారం చేస్తాడు. బంగారం చేయనక్కర్లేదు, ఈ ఊరికో రోడ్డు వేయించమని చాలు. నీ బుచ్చన్న కాళ్ళు కడిగి ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఈ ఊరికి వెలుగు తెప్పించమను. నీ బుచ్చన్నకి ఇదే ఊళ్ళో విగ్రహం పెట్టిస్తా. పాఠశాల ఆసుపత్రి కట్టించమను. దేశం కోసం వదులుకున్న చేత్తో పాటు కృతజ్ఞతగా నీ బుచ్చన్నకి ఈ రెండో చేతులు కూడా నరికిస్తా. చేయిస్తావా? కమాన్ టెల్ మీ. చేయిస్తా. నువ్వు అడిగినవన్నీ చేయిస్తా. ఈ ఊళ్ళో హై స్కూల్ కట్టించి నీ చెల్లెనే రిబ్బన్ కట్టింగ్ పిలుస్తా. ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టించి అక్కడే నీ రెండో చేయి కూడా నరికిస్తా. కాలువలు కరెంటు తెప్పిస్తా, రోడ్లు బస్సులు రప్పిస్తా. రేపు పొద్దుటికల్లా శాంక్షన్ కాగితంతో తిరిగొచ్చి మా బుచ్చల చేత నీ తల నరికించకపోతే నా పేరు కొరటాల రవీంద్రే కాదు. వస్తా.